మనం రోజు చూస్తూనే ఉంటాం కదా, విలాసవంతమైన కార్లు, అత్యంత ఖరీదైన వాచీలు, బ్రాండెడ్ డిజైనర్ బెల్ట్లు మరియు ఖరీదైన బట్టలు. ఇవన్నీ ఎందుకు కొంటాం? సాధారణంగా సమాజంలో మన స్థాయిని గొప్పగా చూపించుకోవడానికి. కానీ వాస్తవం ఏమిటంటే, కేవలం ఇతరులను ఆకట్టుకోవడానికి ఇలాంటివి కొనుగోలు చేయడం వల్ల మన బ్యాంక్ బ్యాలెన్స్ చాప కింద నీరులా హరించుకుపోతుంది. అవును, ఇది నిజంగా చేదు నిజం. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అసలైన పాయింట్ ఒకటి ఉంది. నిజమైన సంతోషం అనేది ఖరీదైన వస్తువుల ప్రదర్శనలో అస్సలు లేదు. ఒక మంచి కుటుంబం, ఆత్మీయులైన స్నేహితులు, అందరితో మనం గౌరవప్రదంగా ప్రవర్తించే విధానం, అలాగే మన అంతర్గత సామర్థ్యాలు, ఇవే మనకు నిజమైన ఆనందాన్నిస్తాయి. ఇతరుల మెప్పు కోసం పాకులాడటం వల్ల ఈ స్వచ్ఛమైన ఆనందాన్ని అనవసరంగా కోల్పోతాం. ఇక మన రెండవ విభాగం డిజిటల్ ఆర్థిక సాధనాలు మరియు క్రెడిట్కి ఆధునిక ప్రాప్యత. ఈ రోజుల్లో క్రెడిట్ కార్డ్ పొందడం ఎంత సులభమో చూస్తే మీకు నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది. ఉదాహరణకు క్రెడిట్ కార్డ్ ప్రాసెస్ని తీసుకోండి. కేవలం మన వ్యక్తిగత వివరాలు, బ్యాంక్ స్టేట్మెంట్ నమోదు చేసి, పాన్ మరియు ఆధార్ కార్డులు దగ్గర పెట్టుకుని గూగుల్ క్రోమ్ ద్వారా ఇంట్లో కూర్చునే చాలా సింపుల్గా వీడియో కేవైసీ పూర్తి చేసేయవచ్చు. క్షణాల్లో పనైపోతుంది. చూశారుగా, ఇలాంటి ఆధునిక డిజిటల్ ప్రక్రియల ద్వారా క్రెడిట్ కార్డులను, వాటితో పాటు వచ్చే అద్భుతమైన ఆఫర్లను చాలా సులభంగా పొందవచ్చు. సరే, క్రెడిట్ పొందడం సులువే, కానీ ఆ డబ్బును ఎంత తెలివిగా ఉపయోగించాలి అనే తత్వశాస్త్రం వైపు మనం ఇప్పుడు మళ్ళీ దృష్టి సారిద్దాం. ఎందుకంటే డబ్బు రావడం కన్నా దాన్ని ఎలా వాడుతున్నామనేదే ముఖ్యం కదా.